దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగిన ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది సౌత్ ఆఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్తో రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఉదయం 8:50 సమయంలో రెస్టారెంట్ బేస్మెంట్లో మొదలైన మంటలు తర్వాత పై అంతస్తుల వరకు వ్యాపించాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది శ్రమించి 11 మందిని రక్షించారు. అగ్ని ప్రమాదం మొదలైన బేస్మెంట్లో చిక్కుకున్న 3కి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. లెమన్ గ్రాస్ రెస్టారెంట్ ఏకంగా ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదం 21 మందిని బలి తీసుకుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన మాలవీయ నగర్లోనే ఉన్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. పూర్తి సమాచారాన్ని లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. చెప్పండి వెంకటేష్, ఎక్కడ అగ్ని ప్రమాదం మొదలైంది, డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఇస్తున్న వివరాలు ఏంటి వెంకటేష్? చూస్తున్నాం అగ్ని ప్రమాద తీవ్రత మనకి కనబడుతోంది. మాలవీయ నగర్లో చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ లెమన్ గ్రీన్ రెస్టారెంట్ ఉంది. బేస్మెంట్లో ఈ నిప్పు రాజేసుకున్నట్టుగా తెలుస్తోంది. అది వెంటనే వ్యాపించింది. పలువురు విదేశాలకు చెందిన వారు కూడా రెస్టారెంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట 10 మందిగా మృతుల్ని భావించారు, కానీ 21 మందికి మృతుల సంఖ్య చేరుకుంది. అటు ఫైర్ ఇంజన్లతో పాటు రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా మంది కాలిన గాయాలతో పాటుగా ఊపిరాడక, ఈ విషవాయువు కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయినట్టుగా కూడా గుర్తించారు. పూర్తిగా ఇరుకైన ప్రాంతంలో ఉండడం, అదేవిధంగా ఫైర్ సిబ్బంది పూర్తిగా చేరుకుని మంటలార్పే పరిస్థితి లేకపోవడంతో, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 21 మంది ఎవరు, వివిధ దేశాలకు చెందిన వారుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఆఫ్రికాతో పాటు సోమాలియా ఇలాంటి కొన్ని ప్రాంతాలు, వేరే దేశాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ఎవరు, ఆ రెస్టారెంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తయినట్టుగా చెప్తున్నారు. మృతుల సంఖ్య 21 అని కూడా ప్రకటించారు. మాలవీయ నగర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తున్న రిపోర్ట్. మాల్వియా నగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? कैसा आग लग गया? वो बेसमेंट है ना, वहाँ पे खाना बना रहे थे तो उनके वजह से आग लगी है। क्या नीचे होटल है, ऊपर क्या है, लॉजिंग है? नीचे बेसमेंट है और उसके ऊपर वो खाना वाना बनाते हैं और ऊपर होटल है। होटल है? हाँ जी, लॉजिंग है। सभी लोग कितना रूम्स रहते हैं? बोल रहे हैं 50-60 का जो लग रहा वो है रूम। हाँ, तो कौन कौन रहते थे इसमें? जो बाहर के लोग, आउट ऑफ कंट्री के लोग होते हैं, जो पेशेंट होते हैं वो ज़्यादा यहाँ पे रहते थे। हाँ जी, पेशेंट लोग इधर आते थे ज़्यादा? हाँ, पेशेंट भी रहते थे और जिनको यहाँ पे घूमने वो तो विजिटिंग करने वाले वो लोग भी। ये तो कितना लोग मर गए इधर, आपको देखा कितना लोग? मेरे सामने ही तो 10 से 11 बजे 50-60 को लाश लेके गई है। तो पुलिस वाला और आप लोग इधर रहते हैं ना, क्या आपका क्या सोच है? मैं तो फायर ब्रिगेड वाले को ब्लेम करूंगी, पुलिस वाले को। उन्होंने बहुत 1 घंटे लेट किया। अगर वो पहले आते तो बहुत जने की जान बच सकती थी। तो ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయపడుతున్నారు. ఇక్కడ హోటల్స్ పెట్టకూడదు, ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి ప్రత్యేకమైన గేట్లు ఉండాలి, కానీ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో హోటల్స్కి అనుమతి ఇచ్చారు.
సో వారికి ఎస్కేప్ అయ్యేటువంటి రూట్ కూడా లేని కారణంగానే చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పోలీసులు కూడా చాలా ఆలస్యంగా వచ్చారు, గంట ఆలస్యంగా వచ్చారు. వారిని మంటలో చిక్కుకున్నటువంటి వారిని చాలామందిని తామే రక్షించాం. పైనుంచి కింద పడుతుంటే వారికి కింద పడిన దెబ్బలు తగలకుండా వారికి కింద పెద్ద ఎత్తున వాటికి సంబంధించినటువంటి కార్డ్స్ మంచాలు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి గాయాలు కాకుండా దాదాపు 7-8 మందిని రక్షించామని చెప్పి ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు.